ఎథికల్ గా ఎలా వాడకుండా అనెథికల్ గా వెళ్ళి యూజర్ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవాలి అన్నది ఆటోమేటిక్ గా యూజర్స్ కి మెయిల్ వెళ్ళడం, రికార్డింగ్ సెండ్ చేయడం, లేదంటే ఈ మీట్ లో జాయిన్ అవ్వండి అన్నట్టు లింక్స్ అవన్నీ సెండ్ చేయడం. క్లైమ్ యువర్ ఫ్రీ సీట్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తుంటే రావట్లా. ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేస్తుంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఈ వెబ్సైట్ వాళ్ళు చేస్తున్న చీప్ టాక్టిక్స్ అన్నమాట, డార్క్ ప్యాటర్న్స్ అని అంటారు. ఇక్కడ నేను పెట్టిన ప్రైస్ ఒక అమౌంట్ ఉంటే అండ్ వాళ్ళకి కనిపించే అమౌంట్ ఇంకొకటి ఉన్నది. సో దీని వల్ల నాకు ఈ వెబ్సైట్ కి నేను ఎంత పే చేశానో ఎక్స్పీరియన్స్ కి అండ్ ఎథికల్ గా ఎలా వాడకుండా అనెథికల్ గా వెళ్ళి యూజర్ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవాలి అన్నది ఈ వెబ్సైట్ వాళ్ళ దగ్గర నుంచి చూస్తే తెలుసుకోవచ్చు అనమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో నేను 1 year బ్యాక్ ఏంటంటే ప్రీమియం వర్షన్ అన్నట్టు ఈ గ్రాఫీ అన్న వెబ్సైట్ లో ఐ టుక్ సబ్స్క్రిప్షన్ కైండ్ ఆఫ్ స్టఫ్. అంటే ఇప్పుడు నేను ఏదైనా వెబినార్స్ గానీ కోర్సెస్ గానీ అప్లోడ్ చేశాను అని అంటే ఆటోమేటిక్ గా యూజర్స్ కి మెయిల్ వెళ్ళడం, రికార్డింగ్ సెండ్ చేయడం, లేదంటే ఈ మీట్ లో జాయిన్ అవ్వండి అన్నట్టు లింక్స్ అవన్నీ సెండ్ చేయడం, మొత్తం అంతా మేనేజ్ చేస్తుంది అన్నట్టు అనమాట. సో ఎప్పుడైనా సరే వెబినార్ చేసిన తర్వాత నా స్టూడెంట్స్ కి నేను ఫ్రీగా సెండ్ చేస్తాను అనమాట. పేమెంట్ అయిపోయిన తర్వాత, అంటే కొంతమంది పెయిడ్ అయిపోయిన తర్వాత ఒక సర్టెన్ టైమ్ లో నేను ఫ్రీ వర్షన్ పెడతా, లైక్ ఇలా అన్నమాట. ఈ వెబినార్ కూడా నేను అదే ప్లాన్ చేస్తున్నాను. ఎడిట్ చేసి ఇది పెయిడ్ నుంచి అన్పెయిడ్ చేసేసాను అనమాట. సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఇది నేను మొత్తం అందరు స్టూడెంట్స్ కి షేర్ చేస్తున్నాను అనమాట. షేర్ చేస్తే ఇక్కడ ఏమైంది, ఒక్క నిమిషం రిఫ్రెష్ చేస్తున్నా. సో క్లైమ్ యువర్ ఫ్రీ సీట్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తుంటే రావట్లా. ఎప్పటి నుంచి ఒక 1/2 hour నుంచి ట్రై చేస్తున్నాను. ఏమైంది అని అంటే తెలియట్లా. వాళ్ళని చాట్ లో అడిగి కనుక్కుందాము అని అంటే వాళ్ళు కూడా ఎలాంటి రెస్పాన్సెస్ కూడా లేవు వీళ్ళ దగ్గర నుంచి. ఓకే, సో అది పక్కన పెడితే వాట్ ఐ డెడ్ అట్లీస్ట్ 0 కాకపోతే ఒక 1 రూపీకో 8 రూపీస్ కో పెడదాం అన్నట్టు అలా ట్రై చేశాను అనమాట. ఎడిట్ చేశాను. ఇప్పుడు మీకు కూడా అది చూపిస్తాను చూడండి. సో క్లిక్ చేసిన తర్వాత ఎంత ప్రైస్ కి పెడతాను అనుకో ర్యాండమ్ నెంబర్ పెడుతున్నా, ఇగ్నోర్ ఇట్. ఇది ఫైనల్ ప్రైస్ అనమాట. నేను 1 రూపీకి పెట్టా. ఓకే, సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత సో లింక్ షేర్ చేసి కాపీ చేసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేసా, లేదనంటే దీన్ని రిఫ్రెష్ చేసిన నాకు 1 రూపీ కనిపిస్తుంది. ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేస్తుంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, స్టిల్ అదే 500 చూపిస్తుంది. ఇది నార్మల్ గా నేను చాలా వీడియోస్ లో చెప్పున్నాను, ఇది ఎథికల్ గా ప్రాక్టీస్ చేసినట్టు కాదు, యూజర్ కి యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చూపించి. ఇక్కడ ఏమనుకుంటారు ఎవరైనా నార్మల్ గా, నా స్టూడెంట్స్ అన్న అదే అనుకుంటారు, ఎంఐ 1 రూపీ అని పెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత 500 పెట్టింది అన్నట్టు అనుకుంటారు కదా. సో ఇక్కడ వాళ్ళు ఏదో అనుకుంటారు అని కాదు, ఈ వెబ్సైట్ వాళ్ళు చేస్తున్న చీప్ టాక్టిక్స్ అన్నమాట, డార్క్ ప్యాటర్న్స్ అని అంటారు, లేదంటే అనెథికల్ గా డబ్బులు సంపాదించాలనుకునే వాళ్ళు వీళ్ళు అనమాట. సో ఎందుకనంటే ఫ్రీ సీట్ అయితే కొనిచ్చే ఛాన్స్ ఇవ్వట్లేదు వాళ్ళకి. ఇక్కడ నేను పెట్టిన ప్రైస్ ఒక అమౌంట్ ఉంటే అండ్ వాళ్ళకి కనిపించే అమౌంట్ ఇంకొకటి ఉన్నది. ఇక్కడ నేను 1 రూపీ పెట్టా, ఇక్కడ ఎంత కనిపిస్తుంది, 500 కనిపిస్తుంది. అది కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ 1 ఉంది. ఓకే, ఇక్కడ 1 రూపీయే కనిపిస్తుంది. రిజిస్టర్ అవుతున్నప్పుడు మాత్రం ఎంత కనిపిస్తుంది, 500. సో దీని వల్ల నాకు ఈ వెబ్సైట్ కి నేను ఎంత పే చేశానో, సో దాన్ని అయినా సరే దీన్ని వదిలేసి వేరే మంచిగా ప్రొవైడ్ చేసి సర్వీసెస్ ప్రొవైడ్ చేసి ఎథికల్ గా ఉండే అప్లికేషన్స్ కి వెబ్సైట్స్ కి వెళ్ళాలనిపిస్తుంది. సో ఈ గ్రాఫీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనమాట ఇక్కడ. సో దేర్ ఇస్ నో ప్రాపర్ కాంటాక్ట్ సపోర్ట్ ఆల్సో. సో అలా సపోర్ట్ లేనప్పుడు మనం ఇంట్రెస్ట్ ఎలా చూపిస్తాం. ఎనీవేస్ 11 కి వెబినార్ ఉన్నది. నా స్టూడెంట్స్ చాలా మంది జాయిన్ అవుదాం అనుకున్నారు, బట్ కొంతమంది కావాలా రికార్డింగ్ సెండ్ చేయాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, వాటి గురించి కూడా వీడియోస్ చేస్తాను.